బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రెండుకు కీలక అంశాలపై ఫోకస్ చేస్తారాయన. ఒకటి కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా, ఏపీ అక్రమ నీటి తరలింపు. రెండోది గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు డిజైన్ మార్పు. తర్వాత పరిణామాలపై ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల్లోని కీలక అంశాలను మంత్రి ఉత్తమ్ ప్రస్తావించనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, గోదావరిపై జరుగుతున్నటువంటి రెండింటికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ అంశాలు ప్రస్తావించుతారు? సౌమ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెండు కీలక అంశాలకు సంబంధించి ప్రజాభవన్లో కూడా ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కొనసాగబోతోంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ప్రధానంగా కృష్ణా నీటి వాటాలకు సంబంధించి శ్రీశైలం కావచ్చు, ఇటు నాగార్జున సాగర్కి సంబంధించి కావచ్చు, ఏపీ తెలంగాణకు సంబంధించిన నీటి వాటాల విషయంలో గత కొంతకాలంగా ఏదైతే తెలంగాణ ఆందోళన చెందుతూ ఉందో, ఏదైతే నీటి వాటాల విషయం సంబంధించి అక్రమంగా నీటి తరలింపు చేపడతా ఉంది, అటు రాయలసీమకు కావచ్చు, ఇటు ఆంధ్రాకు సంబంధించి కూడా నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపుల విషయానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణకు అన్యాయం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యం కారణంగా కూడా ఇదంతా జరుగుతున్న విషయాన్ని ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేయబోతున్నారు. ఇక మరో అంశానికి సంబంధించి కాళేశ్వరం ఏదైతే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు డిజైన్ను మార్చే అంశానికి సంబంధించి తద్వారా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం మేడిగడ్డ కుంగిన అంశానికి సంబంధించి కావచ్చు, ఆ తుమ్మిడిహెట్టి నుంచి ఇక్కడికి మార్చిన నేపథ్యంలో డిజైన్ మార్పుల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు అంటే పూర్తి స్థాయిలో కూడా డిజైన్ మార్చారు, ఆ తర్వాత ఎస్టిమేషన్లు పెంచారు, తద్వారా జరిగినటువంటి నష్టం కూడా ఎలా జరిగింది అన్న అంశానికి సంబంధించి ఎవరి లబ్ధి కోసం, ఎవరి లాభం కోసం ఈ యొక్క తుమ్మిడిహెట్టి నుంచి తద్వారా కొన్ని ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఎవరికి అన్యాయం జరిగింది దీని ద్వారా అనే అంశానికి సంబంధించి కూడా కేవలం కొంతమంది స్వార్థం కోసం మాత్రమే ఈ యొక్క డిజైన్ల మార్పు జరిగిందన్న అంశాన్ని అంటే పూర్తి స్థాయిలో కూడా గతంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ విజిలెన్స్ కమిషన్ నివేదికతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికలు ఏం చెప్తున్నాయి, ఇక్కడ తుమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి డిజైన్ మార్పు విషయంతో పాటు మేడిగడ్డ కుంగడానికి గల కారణాలపైన ఎవరి నిర్లక్ష్యం ఉంది, ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపారు. 2 నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఆ నివేదికలో ఎలాంటి అంశాలను ఎన్డీఎస్తో పాటు విజిలెన్స్ కమిషన్ సంబంధించి ఈ వివరాలు వెల్లడించింది. ఆ వివరాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు, మరోపక్క పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ చైర్మన్లతో పాటు ఎమ్మెల్సీలు కూడా చాలా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్కి చేరుకుంటారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరవుతారు. అయితే దాదాపు 300 నుంచి 500 మధ్య ప్రజాప్రతినిధులు వివిధ అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి వివరాలు చాలా క్లుప్తంగా వివరించేటువంటి అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా పూర్తి స్థాయిలో అందరికీ అవగాహన ఉండే విధంగా వాళ్ళతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజెప్పే అంశంలో భాగంగా కూడా ఈరోజు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజాప్రతినిధులందరూ కూడా చేర్చుకున్న పరిస్థితి ఉంది. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు విజయశాంతి, మరోపక్క కోదండరాం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా ఎమ్మెల్యేలు కూడా అందరూ హాజరవుతున్న పరిస్థితి. గతంలో ఏదైతే జరిగినటువంటి పరిణామాలన్నింటిని కూడా వివరించే కార్యక్రమం అయితే చేపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నీటి వాటాల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో కూడా వాటికి బదులిచ్చే సమాధానంలో భాగంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క కీలక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ జరగబోతా ఉంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, మొత్తం ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని వివరాలు తెలియజెప్పే అంశానికి సంబంధించి కేవలం ఇప్పటివరకు ప్రభుత్వం గమనించిన అంశాలతో పాటు నివేదికలు ఏదైతే ప్రభుత్వం నివేదికలు ఏదైతే చెప్తా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వివరించే కార్యక్రమం అయితే ప్రభుత్వం చేపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ప్రజాభవన్లో ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అయితే కొనసాగబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్.